స్వర్ణముఖి నది పరిరక్షణ పేరుతో వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారికి చెందిన 9.5 ఎకరాల మామిడి తోటను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్ర ఖండనలు కనిపించాయి. ఇది రాజకీయ కక్షకు పరాకాష్ట అంటూ నిన్న కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ కుమారుడు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు కూడా 25 సంవత్సరాల కిందట కొన్న భూమి ఇప్పుడు కక్ష సాధిస్తూ ఉన్నారు. మేము పట్టా రైతుల నుంచే కొన్నాము అని చెప్పి దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళు వెల్లడించారు. ఈ క్రమంలో ఈరోజు మళ్ళీ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుండి కొన్ని పోస్టులు కనిపించాయి. వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. స్వర్ణముఖి నది పరిరక్షణ పేరుతో మా భూములు స్వాధీనం చేసుకుంటే మాది ఆ పరిరక్షణ కింద ఉన్నటువంటి స్వర్ణముఖి నది ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న భూములన్నింటి మీద ఏం చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. అందరికథ పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు గారి సొంత కుటుంబ సభ్యుల భూముల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని నేరుగా సూటిగా ప్రశ్నించారు. సర్వే నంబర్ 185 అట చంద్రగిరి మండలం కాశీపెంట్ల గ్రామంలోని హెరిటేజ్ సంస్థ పక్కనే ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది అట. సర్వే నంబర్ 173 అట స్వర్ణముఖి నది పక్కనే బఫర్ జోన్లో ఉన్న హెరిటేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అట. సర్వే నంబర్ 172 అట హెరిటేజ్ వేస్ట్ వాటర్ సమ్ మ్యాప్ ఆధారంగా స్వర్ణముఖి నదీ ప్రాంతంలోనే ఉన్న కట్టడం అని చెప్పి వాళ్ళు మ్యాపులు చూపించారు, దానికి సంబంధించిన సర్వే నంబర్లు చూపించారు, మ్యాపుల వీడియోలు కూడా చూపించారు. అండ్ సర్వే నంబర్ 166, 67, 68 నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న మామిడి తోట ఆ వీడియోలో స్పష్టంగా చెట్లు కనిపిస్తున్నాయని. ఇప్పుడు ప్రజల తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, స్వర్ణముఖి నది బఫర్ జోన్ నిబంధనలు హెరిటేజ్కి వర్తిస్తుందా వర్తించదా? సర్వే నంబర్ 173లో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్పై అధికారులు ఎప్పుడైనా పరిశీలన చేశారు? సర్వే నంబర్ 172లో ఉన్న వేస్ట్ వాటర్ సంప్ నిబంధనల ప్రకారమే నిర్మించబడింది. నదీ ప్రాంతంలో ఉన్న మామిడి తోటలపై ఎప్పుడైనా సర్వే చేసి చర్యలు తీసుకున్నారా? 24 సంవత్సరాల క్రితం భూమన కుటుంబం కొన్న వ్యవసాయ భూమి విషయంలో మాత్రం సర్వే నివేదిక ఇవ్వకుండానే, కోర్టు ఆదేశాల పూర్తిగా అమలు కాకుండానే వందలాది మంది పోలీసులతో వెళ్ళి గొడవలు చేసి కూల్చేసిన కూటమి ప్రభుత్వం హెరిటేజ్ విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తుంది అన్నది వాళ్ళ ప్రశ్న. చట్టం అందరికీ ఒకటే అయితే చర్యలు కూడా అందరికీ ఒకేలా ఎందుకు లేవు అన్నది ఒక ప్రశ్న. ప్రతిపక్షానికి ఒక న్యాయం, హెరిటేజ్కి మరో న్యాయమా అన్నది వాళ్ళ ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, పాపం వీళ్ళు అంటే వాళ్ళకు తెలుసు అనుకోండి, నాకు చాలా అమాయకమైన ప్రశ్నలు కనిపించాయి. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో చట్టంలాగా ఎక్కడ పనిచేస్తుంది? చట్టం అన్నది అధికార పార్టీలకు చుట్టబండలుగా మారిపోతూ ఉంటే చివరికి హైకోర్టు కూడా పోలీసులను అధికారులను కవులతో కంపేర్ చేసి దేన్నైనా సృష్టించగలరు, దేన్నైనా మాయం చేయగలరు అని హైకోర్టు కూడా కమెంట్స్ చేస్తూ ఉంటే ఇంకెక్కడ చట్టం, ఇంకెక్కడ సమాన న్యాయం? ఏ విషయంలోనైనా సరే, కేసులు కావచ్చు, కక్షలు కావచ్చు, కార్పణ్యాలు కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా చట్టం అధికారంలో ఉన్న కొందరికి మాత్రమే చుట్టబండగా ఉంది. అందరికీ ఒకే న్యాయం ఎందుకు వర్తించదు అని అడగడం ఇప్పుడు పెద్ద బోతు. అందుకనే భూమన గారి వైపు నుండి, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి వినిపించిన ఈ ప్రశ్నలు అమాయకంగా కనిపించాయి.